నమస్తే అందరికీ. అందరు ఎట్లురు? అందరు మంచిగురా? నేనైతే మస్తున్నా. సో ఇవాళ ముచ్చట ఏంటంటే, జనరల్గా అందరూ డాగ్స్ నుంచి మనుషులకి ఓన్లీ రేబీసే డేంజరస్ డిసీజ్ అని అనుకుంటారు. అది కాకుండా చాలా డిసీజ్లు ఉన్నాయి. కాకపోతే అన్నిటి గురించి మనకు అవసరం లేదు. మెయిన్గా మన టాపిక్ ఈరోజు వచ్చేసి లెప్టోస్పైరా. ఇది మనుషులకు ఎట్లా వస్తుంది అండ్ డాగ్స్లో మనుషుల్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎందువల్ల వస్తుంది అనేది ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు పెట్స్ కేర్ తెలుగు. లెప్టోస్పైరా ఇది జనరల్గా ఎక్కువ డాగ్స్లో వస్తుంది. ఈ డాగ్స్లో ఎందుకు వస్తుంది అని అంటే, నార్మల్ కంటామినేటెడ్ వాటర్ కంటెంట్ యూరిన్లోకి వెళ్ళినప్పుడు ఈ లెప్టోస్పైరా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు వస్తుంది లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు సాల్ట్ వాటర్ మీరు తాగించిన ఆర్ ఎల్స్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినప్పుడు అండ్ కంటామినేటెడ్ వాటర్లో వాక్ చేసినప్పుడు అండ్ మేజర్గా మీ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా లెప్టోస్పైరా డాగ్ ఉండి అది వాకింగ్ చేసిన ప్లేస్లో మీ డాగ్ని వాకింగ్ చేయించినప్పుడు అట్లా వస్తుంది బ్రో. అంటే ఇప్పుడు ఒక డాగ్ వాకింగ్ చేసినప్పుడు ఒక ఏరియాలో అది యూరినేట్ చేసి, లెప్టోస్పైరా ఉన్న డాగ్ యూరినేట్ చేసి అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వెనకకైనా మీ పెట్టి వెళ్తుంది. మీ పెట్టి వెళ్ళేది ఏం ఊపుకుంటూ వెళ్తుందా? లేదు, కిందికి చూసుకుంటా ఏదో లిక్ చేసుకుంటా ఏదో చేసుకుంటా పోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో లెప్టోస్పైరా ఉన్న డాగ్ యొక్క యూరిన్ కంటామినేషన్ ఉన్న ఆబ్జెక్ట్స్, ఏదైనా ట్రీస్ ఆర్ ఎల్స్ ఏదైనా బాటిల్స్ లైక్ ఏదో ఒకటి లీక్ చేసినప్పుడు మీ పెట్కి కూడా లెప్టోస్పైరా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెప్టోస్పైరా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇది తొందరగా చూపించదు సిమ్టమ్స్. ఒక 2 to 3 weeks టైం పడుతుంది సిమ్టమ్స్ చూపించడానికి. లైక్ తినకపోవడము, పూర్తిగా ఎపటైట్ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది అండ్ రెగ్యులర్ వామిట్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడము అండ్ ఇంకొక స్టేజ్లో కఫ్, బ్రీతింగ్, హెవీ బ్రీతింగ్ తీసుకోవడానికి ఆయాసపడ్డము అండ్ ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. లైక్ మజిల్ పెయిన్స్, అబ్డామినల్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మేజర్గా లెప్టోస్పైరా అనేది కిడ్నీ అండ్ లివర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ దీని త్రూగా జాండీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది లెప్టోస్పైరాలో ఉండే సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్లో మీకు ఏదైనా డౌట్ వస్తుంది, మీకు ఏదైనా కనిపిస్తుంది అనుకుంటే యూ కెన్ గో టు యువర్ కన్సల్టెంట్ వెట్ ఆర్ డాక్టర్. లెప్టోస్పైరా రాకుండా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ పప్పీ స్టేజ్ ఉన్నప్పటి నుంచే వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. ఏ వ్యాక్సిన్? 7-in-1 వ్యాక్సిన్. నేను ఇక్కడ పెడతా. 7-in-1 వ్యాక్సిన్ అని ఉంటుంది. అది DHPPI అంటారు. డిస్టెంపర్, పార్వో, లెప్టోస్పైరా ఇలాంటి ఒక 7 డిసీజెస్కి వ్యాక్సిన్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ చేయించుకొని దానికి మళ్ళీ బూస్టర్ డోస్ చేయించుకుంటే ఇది రాకుండా మనం నివారించుకోవచ్చు. కానీ ఏదైతే బూస్టర్ డోస్ కానీ ఫస్ట్ డోస్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి కొన్ని. లైక్ ఒక లైవ్ వ్యాక్సిన్ని మనం ఇస్తున్నప్పుడు అది ఐస్ ప్యాక్లో లైవ్ ఉన్న వ్యాక్సిన్ని మాత్రమే మనం ఇవ్వాలి. సో అట్లా లేనప్పుడు, వ్యాక్సిన్ సరిగా ఇవ్వనప్పుడు, బూస్టర్ డోస్ సరిగా తీసుకున్నప్పుడు, ఇయర్లీ బూస్టర్ తీసుకున్నప్పుడు కూడా లెప్టోస్పైరా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఫర్ దాట్. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదంటే ట్రీట్మెంట్ ఉంది అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో దానికి స్పెసిఫిక్ టెస్టులు చేస్తారు. అండ్ మేజర్గా ఈ లెప్టోస్పైరా అనేది తొందరగా డయాగ్నోస్ అవ్వదు. PCR టెస్ట్ అని, మన కరోనాకి RT-PCR టెస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ వీటికి PCR టెస్ట్ అనేది ఉంటుంది. DNA త్రూ చేస్తారు. సో ఆ టెస్ట్ చేయడం వల్ల లెప్టోస్పైరా అనేది డయాగ్నోస్ అవుతుంది. దాని త్రూగా మనం టాబ్లెట్స్ వాడుకోవడం, సెలైన్స్ పెట్టుకోవడం, మీ వెయిట్ చెప్పిన ఇంజెక్షన్స్ ఇప్పించుకోవడం, అవి చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇది మనుషులకు ఎట్లా వస్తుంది అని అంటే, ఇప్పుడు నేను ఒక పెట్ని పెంచుకుంటున్నా, నా పెట్కి లెప్టోస్పైరా అనేది వచ్చింది. అది వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టం అదంటే, నేను దాన్ని వదిలి ఉండలేకపోతా. సో అలాంటి టైంలో ఏంది, మనం వాడిని ఎత్తుకోవడము అండ్ వాడు మన మీద యూరినేట్ చేస్తాడు అండ్ వాడి యూరిన్ మనం క్లీన్ చేయడము, ఎక్కువ కాంటాక్ట్లో ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేజర్గా యూరిన్. ఇప్పుడు నేను ఈ చేతులతో వాడి యూరిన్ క్లీన్ చేయడము ఆర్ ఆర్గన్స్ క్లీన్ చేయడం అవి చేసిన. సో ఆ యూరిన్ ఏదైతే కంటామినేటెడ్ యూరిన్ ఉందో అది నా చేతులకు అంటింది. సో నేను ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా ఏదో ఒక ప్లేస్లో హ్యాండ్ వాష్ చేసుకుంటారు కొంతమంది, చేసుకోరు కొంతమంది. చేసుకున్న వాళ్ళకైతే ఇంకా దరిద్రం, అది వేరే విషయం. ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా కొంచెం ప్లేస్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నేను అట్టనే పోయి, నాకు ఫుల్ ఆకలి అయింది, నేను పోయి తింటా. దాని త్రూగా మీ బాడీలోకి ఆ లెప్టోస్పైరా అనేది వస్తుంది. అండ్ లెప్టోస్పైరా వచ్చిందని మనకు కూడా సేమ్ 2 to 3 weeks వెయిట్ చేస్తేనే ఆ సిమ్టమ్స్ అనేది తెలుస్తుంది. మనుషుల్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఆ లెప్టోస్పైరా మన బాడీలోకి ఎంటర్ అయినాక ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి మెయిన్గా ఫుల్ ఫీవర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వస్తుంది. బాడీ టెంపరేచర్ హై ఉన్నా కానీ మనకు చలి పెడతా ఉంటుంది. చలి జ్వరం అంటాం కదా, సేమ్ అది. అండ్ ఆల్సో మనకి కూడా సేమ్ లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, ఫుల్ బాడీ పెయిన్ ఉంటుంది, అబ్డామిన్ పెయిన్ ఉంటుంది, మనకు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అండ్ ఆల్సో లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి.
సో ఇది మనకు ఏదైనా తేడా కొట్టింది అనిపిస్తే అందరు ఏమనుకుంటారు, టైఫాయిడ్, డెంగ్యూ అని చెప్పి లైట్ తీసుకుంటారు, దానికి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అది లెప్టోస్పైరా అనేది అసలు ఒకటి ఉందని కూడా మ్యాక్సిమం మందికి తెలియదు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు బెటర్ టు గో, మీరు ఏదైనా పెట్ ఓనరు ఆర్ ఏదైనా మీరు పెట్ క్లినిక్లో అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నట్టయితే బెటర్ టు గో ఫన్స్ లెప్టోస్పైరా పీసీఆర్ ఆల్సో. మనం దానికి కూడా మనకి ఏది ర్యాపిడ్ టెస్ట్ అలాంటివి ఏమి ఉండవు, సేమ్ దానికి కూడా మనం పీసీఆర్ టెస్ట్ చేయాల్సిందే, వేరే ల్యాబ్స్లలో ఉంటాయి. సో దాన్ని చూసుకొని మీరు లెప్టోస్పైరా డయాగ్నోస్ అయింది అనుకుంటే మనకు ఒక 21 days కోర్స్ ఉంటుంది, టాబ్లెట్ కోర్సు, అది వాడితే మనకు సెట్ అయిపోతుంది. అండ్ ఈ లెప్టోస్పైరాని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది చనిపోయారు. బికాస్ ఇది ఒకసారి లెప్టోస్పైరా వచ్చిందంటే బాడీలో జాండీస్ డెవలప్ అవుతుంది. జాండీస్ డెవలప్ అయినప్పుడు జాండీస్ అనేది పలు రకాలుగా వస్తుంది, ఇది ఒకటే అని కాదు కదా. బట్ లెప్టోస్పైరా ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా బాడీస్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా లివర్ని డ్యామేజ్ చేయడము, కిడ్నీని డ్యామేజ్ చేయడము, ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేయడము, హార్ట్, లంగ్స్, ఇట్లా అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసేస్తారు. అన్ని ఆర్గాన్స్ చేసినాక నువ్వు బతుకుతావు, నువ్వు పోతావు. సో అది మ్యాటర్. సో పెట్ ఓనర్స్ అండ్ పెట్ క్లినిక్లో నాలాగా వర్క్ చేసే ఎవరైనా అసిస్టెంట్స్ ఆర్ డాక్టర్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఏదైనా మీకు డౌట్ వస్తుంది అని అనుకుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ చేయించుకోవాలి. సో ఇంతే. ఇంకా సో నెక్స్ట్ దేని గురించి చెప్పాలి, ఏ టాపిక్ గురించి చెప్పాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగొచ్చు. నేను దాని గురించి స్పెసిఫిక్ ఒక వీడియో చేస్తాను. మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మీరు ఒక లైక్ కొట్టి, ఒక కామెంట్ కొట్టి, ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీ సర్కిల్లో పెట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉంటాం అలా. బాయ్. మీకు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, తేడా కొడుతుంది, హాస్పిటల్ చూపించుకోవాలనుకుంటే మనకే హాస్పిటల్ ఉంది, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. జూబ్లీస్లో ఉంది, చంపపేటలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. నేను ఇక్కడ నెంబర్ కూడా పెడతా, మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ చేస్తే మీరు డైరెక్ట్ కూడా రావచ్చు. 24/7 హాస్పిటల్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాం.